మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. గోపి గారు చెప్పండి, డిఎస్సీ వివాదం మీద ఎక్కడ సరైన రెస్పాన్స్ వచ్చిందా? ఈ స్కామ్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. నిన్న జగన్ గారు కూడా గట్టిగా ప్రశ్నించారు. దాని మీద లోకేష్ గారు కానీ లేదా అఫీషియల్గా కానీ ఎవరైనా స్పందించారా? కుమ్మనేని గారు వీళ్ళు ఎవరో స్పందించకండి. బయట ఏదో గాలి పొగేసేదో మాట్లాడతారు కానీ ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తే మాత్రం వాటికి దేనికి స్పందించదు, వాటికి సమాధానాలు చెప్పరు. దాటవేట ద్వారానే లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. డిఎస్సీ మెగా డిఎస్సీ చేస్తామని చెప్పి వీళ్ళు మొట్టమొదటి ఎప్పుడో చెప్పుకుంటారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6,000 ఉపాధ్యాయ పోస్టులను కూడా కలుపుకొని వీళ్ళు 11,000 12,000 ఏదో మొత్తం మీద రిక్రూట్మెంట్ చేయించాలని చూపించారు. మళ్ళీ ఇది 2వ సంవత్సరం నడుస్తుంది. మరి ఈ సంవత్సరం తీయాలి కదా, తీయటం లేదు. ఏమి చేయకుండా ఈ కాలయాపన చేస్తూ మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 100 కోట్ల పెట్టుబడులు తెచ్చేస్తున్నాము, వచ్చేస్తున్నాయి, అన్ని వచ్చేస్తున్నాయి, అగ్రిమెంట్లు అయిపోయినాయి అని చెప్పి ప్రచారం చేసుకోవడం ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంది. ప్రజలైతే దాన్ని నమ్మడం లేదు. నిరుద్యోగులు ఇప్పుడు అంటే ఇష్యూ అది కాదు. ఇప్పుడు మొన్న జరిగిన ఈ మధ్య జరిగిన డిఎస్సీలో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానమైనటువంటి అంశంగా జగన్ గారు ప్రస్తావించారు. మరి ఇది డబుల్ ఇంజిన్ సర్కారు అవకతవకలు ఇక్కడ డిఎస్సీలోనే కాదు సార్, బయట నీట్ లో కూడా జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి వీళ్ళు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళకి అధికార యంత్రాంగం మీద ఈ డబుల్ ఇంజిన్ సర్కారుకి హక్కు లేదు, గ్రిప్ లేదు. అధికారులు ఏం చేస్తున్నారు అనేది లేదు. ఏదో దబాయించి పనులు చేయించుకోవడం తప్ప అధికారుల మీద నియంత్రణను కోల్పోయిన ప్రభుత్వం ఇది. రైట్. సుబ్రహ్మణ్యం గారు తిరుపతి నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. పోయిన మన జగన్ గారి గవర్నమెంట్ లో మీరు కూడా కొన్నిటి సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సార్ సలహాదారుగా పోకూడదు? మీరు ఇది ఎక్కడ కూడా చర్చ ఏమిటి? మీరు చెప్పేది ఏమిటి? ఏం మాట్లాడతారు స్వామి? దయచేసి సబ్జెక్ట్ మాట్లాడండి. ఒకవేళ ఈ అంశాల్లో ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటే ఆ భిన్నాభిప్రాయం గౌరవంగా చెప్పండి, తప్పులేదు. కానీ నన్ను సలహాదారుగా వెళ్ళటం అంటే తీసుకోమని అడుగుతారా? తీసుకోమని మీరు వెళ్ళి రికమెండ్ చేయండి. నేను ఎప్పుడు లేను. ఒక ఏడాది మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నాను. మీరు సలహా ఇవ్వండి చంద్రబాబు గారికి. ఆయన తీసుకోండి, గట్టిగా క్రిటికల్ గా మాట్లాడి మీకు ఉపయోగపడతారని చెప్పండి. నేను వస్తానా రానా? ఉన్న ఉద్యోగం మీకు ఉద్యోగం మీకు ఇస్తే మళ్ళీ ఆయన కొత్త ఉద్యోగం అడుగుతాడు. వాళ్ళకి తెలియదు మా కాలర్ చెప్పండి. ఎన్టీవీలో ఉన్న ఉద్యోగాన్ని పీకిపిచ్చి చేపించారని చెప్పండి లోకేష్. అదే కదా. సరే, కానీ ఇప్పుడు ఈ తర్వాత ఇంకా దారుణంగా వ్యవహరిస్తున్నారు కదా, కేసులు పెట్టి. రైట్. ఇక దీని మీద సంక్షిప్తంగా ఇప్పుడు జగన్ గారు అడిగిన క్వశ్చన్కి వీళ్ళు దేనికి సమాధానం చెప్పకుండా మళ్ళీ నువ్వు ఏడవడానికి సిద్ధంగా ఉన్నావు, ఇంకో డిఎస్సీ ఇస్తున్నాను లోకేష్ ట్వీట్ పెట్టాడంట. ఓహో. అంటే జగన్ గారు అడిగింది ఏంటి? అయ్యా మీరు ఇస్తానన్న డిఎస్సీ ఫస్ట్ మెగా డిఎస్సీ కాదు, మేము ఇచ్చిన పోస్టులో 6,000 కలుపుకొని ఇచ్చారు, ఇది మినీ డిఎస్సీ. రెండోది ఇక్కడ జరిగినటువంటి అవకతవకల మీద ఆయన క్లియర్గా పాయింట్ టు పాయింట్ అడిగారు. ఏమని? పేపర్ లీక్ అయింది, డేటా డిలీట్ అయింది, మెరిట్ లిస్ట్ మాయమైంది, ఈ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అవుట్ సోర్సింగ్ గుచ్చెక్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎట్లా వచ్చింది? SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది? రెండోది స్పోర్ట్స్ కోటాలో 15 లక్షలకి పోస్టులు అమ్మారు అనేది ఇది క్లియర్గా విత్ ఆధారాలతో ఉన్నాయి. అసలు ఏ రోజు క్రీడా మైదానంలో అడుగుపెట్టిన వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ ఉద్యోగం పొందారని ఇది విత్ ఆధారాలతో అడిగితే దీనికి సంబంధించి ఒకదానికి సమాధానం చెప్పడం చేతగా ఉండే వ్యక్తిగత విమర్శలు. నువ్వు 10th క్లాసు ఆ పేపరు ఎవడు పేపర్ లీకు, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మెరిట్ స్టూడెంట్గా ఉన్నారు. సో దాన్ని పట్టుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఏంది? సో నువ్వు ఇష్యూ కరెక్టా కాదనేది చెప్తే బాగుంటుంది. ఇదిగోండి ఈ ఎంప్లాయీ దీనికి వచ్చిందో లేకపోతే ఇతను అంతకుముందు మెరిట్ ఉందా లేదా, ఇదిగో 15 లక్షలకు అమ్ముకున్నాడు, ఇదిగో ఈ క్రీడల్లో ఈ ఆరితేరాడు, ఇతను సర్టిఫికెట్లు ఇది మీరు చెప్పే తప్పు ఒప్పు, ఇది కదా మనం విమర్శకి. ఎవరన్నా అపోజిషన్ పార్టీ క్వశ్చన్ చేసినప్పుడు అధికార పార్టీ ఏం రియాక్ట్ అవ్వాలి? విత్ ప్రూఫ్తో రియాక్ట్ అవ్వాలి. ఫ్యాక్ట్ చెక్, ఇదిగోండి ఫ్యాక్ట్ ఇది అనాలి. కానీ లేని వ్యక్తిగత విమర్శలు. జగన్ గారు నిన్న చూడండి అన్ని ప్రెస్ మీట్ సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి
అడిగితే బాలకృష్ణ టక్ టక్ అని కాల్చాడు, ఎందుకు అక్కడ ఎవరైతే వాచ్మెన్ చనిపోయాడంటే ఒక్కరు మాట్లాడలా దాని మీద. ఈ మల్లెల బాబుజీ దాని మీద మాట్లాడలా, మీరు వంగవీటి రంగా దాని మీద మాట్లాడలా, ఏదైతే పెంగళ దశరథరావు మీద మాట్లాడలా, రాజారెడ్డి గారిని తీసుకొని వచ్చి రోజుకొకటితో ప్రెస్ మీట్లు పెట్టించి అడ్డమైన చెత్తవాగుడు వాగించాలి. ఇదే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. సో ఏం జరుగుతా ఉంది ఇక్కడ క్లియర్ అనేది, వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. డిఎస్సి ఎగ్జామ్ ఇది పవన్ కళ్యాణ్ గారి అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఇంకొక చిన్నదానికి కాదు, కోటి పరిశ్రమలు ఏకంగా మన చంద్రబాబు గారు ఇప్పుడు చెబుతున్నారు. నిజంగా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే. నిజంగానే చంద్రబాబు గారు చెబుతున్నట్టు ఎంఎస్ఎంఈలు చిన్న పరిశ్రమలలో 4-5 వచ్చినా కూడా కోటి పరిశ్రమలు వస్తే 4-5 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లే. అంటే అందరికీ దాని మీదే వచ్చేసినట్లు అవుతుందా? ఈ కోటి పరిశ్రమల కొత్త డైలాగ్ మీద మీరు ఎట్లా స్పందిస్తారు గోపి గారు సంక్షిప్తంగా? సార్, రాష్ట్రంలో మొత్తంగా 13 ఎంఎస్ఎంఈ పార్కులు చేస్తాము అని నిన్న ప్రకటించారు. మరి రాష్ట్రంలో ఎన్ని చోట్ల 13 మొత్తం 29 జిల్లాలు ఉంటే మరి వీళ్ళు 13 పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయడం ఏంటంటే అది తెలియదు. కానీ అయితే ఈ మొత్తం ఈ 13 ఎంఎస్ఎంఈల పార్కుల్లో కోటి పరిశ్రమలు వచ్చేస్తున్నాయి అంటే కోటి మంది పారిశ్రామికవేత్తలు వచ్చేసినట్టే. కోటి మంది పారిశ్రామికవేత్తలు వచ్చేసారంటే 20 లక్షలు వచ్చేసినట్టే. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఈనాడు వాళ్ళు ఇట్లా ఎడ్డింగ్లు పెడితే ఆయనకి మంచి అనుకుంటున్నారు, కానీ ఆయనకి మంచి ఏం కాదు. ఇది ఎక్కడ కూడా బాబు అనుకుంటారు. ఆయనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది అనేది ఆలోచించుకోవట్లేదు. ఆయన పడేస్తుంది, ఆ మీడియానే ఆయన లేపడానికి ప్రయత్నం చేస్తుంది. లేపుతున్నాం అనుకొని పడేస్తున్నారు. అది ఆయనకు బాగా గట్టిగా దెబ్బ తగులుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎటు జరగదనేది వాస్తవం. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసి 23 లక్షల 22 నెలల్లోనేమో 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 నెలలకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 నెలలకి 24 లక్షల కోట్ల పెట్టుబడులు, రేపు 30 నెలలు అయిపోతే 30 లక్షల కోట్ల పెట్టుబడులు, ఈ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 60 నెలలు అయితే 60 లక్షల కోట్ల పెట్టుబడులు. కోటి పరిశ్రమలు అవసరం ఉంటుందా? ఈ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇప్పుడు 1 కోటి మంది ఎంఎస్ఎంఈ యూనిట్లు పెడుతున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఆయన లక్ష్యం అది అన్నారు, కానీ ప్రతి కుటుంబం పారిశ్రామికవేత్త సాధ్యమే, నేను కోటి కుటుంబాలను కట్టి కోటి పారిశ్రామికవేత్తలు సాధ్యమే అని చెప్పాడు. కానీ వాస్తవంగా ఏముంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరాల్లో ఇంక 6 నెలల లెక్క నా దగ్గర లేదు, కేవలం 18 నెలల్లో 3,041 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతబడ్డాయి, 39,327 మంది ఉపాధి కోల్పోయారని చెప్పి సాక్షాత్తు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితిన్ రామ్ మాంజీ జనవరి 25, 2026 ఏదైతే పార్లమెంట్లో చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఎందుకు మూతబడ్డాయి? 1900 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వాల, దానివల్ల ఈ మూతబడ్డాయి అనేది చెప్పారు. కోవిడ్లో కూడా ఇన్ని మూతబడ్డా. రెండో అంశం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి అయినాక మీ భూములు మాకొద్దు, మీకో దండం బాబు అంటూ కోకోకోలా అనకాపల్లి రాంబల్లి వద్ద 1200 కోట్ల ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. భూములు కూడా వెనక్కి ఇచ్చేశారు వాళ్ళు, వద్దు మాకు వద్దని. అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో జిన్ఫ్రా కంపెనీ 1150 కోట్ల ప్రాజెక్ట్, అది వెనక్కి వెళ్ళిపోయింది. సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1146 కోట్ల ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 2700 కోట్ల ప్రాజెక్ట్. మొత్తంగా ఈ 4 చూస్తే 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వద్దని చెప్పి మీకు దండం, మీ రాష్ట్రానికి దండం, మీ భూములకు దండం, మీకొద్దు, మీ దగ్గర ఎమ్మెల్యేలతో మీ నాయకులతో మేము ఏడవలేము సావలేమని చెప్పి అది వెనక్కి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. మరి ఈ న్యాయం చెప్తాడు స్టేట్మెంట్లు. 2 నిరుద్యోగ రేట్లో దేశంలో మనం నెంబర్ 1. ఈయన ఇచ్చే స్టేట్మెంట్లు ఏంది, సంపద సృష్టిస్తా, సంపద ఏమో ఒకరోజు సృష్టించింది లేదు, రోజు అప్పులే. దీని ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు పిల్లలు కాండి, ఇప్పుడు ఏంది సంపద సృష్టి కావాలంటే మీరు 4 పిల్లలు కంటే ఈ 4 మన సంపద, దాన్ని చూసుకొని మీరు ముచ్చటితో కూర్చోండి అని చెబుతారు. ఈయన మాత్రం ఒకనే కంటారు, వీళ్ళ అబ్బాయి మాత్రం ఒకలే కంటారు. ఇది వాస్తవికత. ఈయన చెప్పేదానికి ఎంత డిఫరెన్స్. రైట్. ఇక జనసేనలోనే శత్రువులు ఉన్నారు. అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటికెలా తెలుస్తాయి. పవన్ అమిత్ షా కాదు, వ్యవస్థలను అవమానిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత జైలుకు వెళ్తే జనసేన బాగుపడుతుందా? టీడీపీ కోసం కాదు, రాష్ట్రం కోసం సర్దుకుపోతున్నా జనసేన నేతలు చప్పబడిపోయారు. అలాంటి వాళ్ళు అక్కర్లేదంటూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక భరించను, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవు. బీజేపీ వాళ్ళు అయితే ఈ ఇష్యూలో ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూలోనా బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించలేదని కూడా అడిగారని ఎల్లో మీడియాలో రాసినట్టున్నారు. పార్టీకి నేనే కమాండర్, వ్యూహం నాదే, అందరూ పాటించాల్సిందే.
చిన్న సమస్యలకు గొడవ పడతామా, ఇబ్బందులు భరిస్తా, చేయి దాటిపోతే సహించను, అరెస్ట్ చేయిస్తారనే సెంటిమెంట్ చూపించి సీఎం అవ్వాలనుకుంటున్నారేమో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదు, ప్రశ్నిస్తే కులం కార్డు పట్టుకొస్తారా, ఆయనకి ఆర్యవైశ్య సంఘాలు గట్టిగానే మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర గారికి సడన్గా ఈయనకి కులం నుంచి మాట్లాడటం అనేది ఆశ్చర్యంగా ఉంది. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదు అంటే రాజకీయ నాయకులు మాట్లాడచ్చు ఏం పాడు. వదంతులు కాదు, ఆయనకున్న సమాచారం చెప్పారు. ఇప్పుడు ఇందాక చూసాం కదా జర్నలిజం అంటే ఏంటో రాధాకృష్ణ గారు చెప్పింది. ప్రశ్నిస్తే కులం కార్డు పట్టుకొస్తారా, జగన్ జైలుకి వెళ్తే నాకేంటి లాభమని పవన్ కళ్యాణ్ గారు అన్నారని ప్రజాశక్తి వాళ్ళు రాశారు. సో ఈయన మాటల ఆంతర్యం ఏమిటి, అసలు ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం.